టీచర్, ఈరోజు మాకు ఏం కథ చెప్తారు? ఈ రోజు మీకు నేను ఒక మంచి కథ చెప్తాను. ఒక చిన్న గ్రామంలో రెండు కుటుంబాలు ఉన్నాయి. ఒకటి రామయ్య కుటుంబం, మరొకటి సుబ్బారావు కుటుంబం. రామయ్య చాలా పేద రైతు. అతనికి చిన్న పొలం మాత్రమే ఉంది. అయినా సరే, రామయ్య ఎప్పుడూ ముక్కుసూటిగా, నమ్మకంగా, కష్టపడి పని చేసేవాడు. అతనికి భార్య లక్ష్మి, కొడుకు సురేష్ అంటే ప్రాణం. ఇంకోవైపు సుబ్బారావు చాలా ధనవంతుడు. అతని దగ్గర పెద్ద పొలాలు, కారు, బంగ్లా, ట్రాక్టర్లు, డబ్బు అన్నీ ఉన్నాయి. కాని అతని మనసులో మాత్రం సంతోషం తక్కువ. ఎల్లప్పుడూ కొత్త ఆస్తులు కొనడం, వ్యాపారాలు పెంచుకోవడమే అతని ధ్యాస. అతని భార్య పద్మ, కొడుకు రోహిత్, వీళ్ళు అందరూ సౌఖ్యంగా జీవిస్తూ ఉంటారు. వీళ్లకు దయ, కరుణ, సానుభూతి అనే విలువలు తెలియని వారు. ఒకరోజు రామయ్య పొలంలో కష్టపడుతుండగా సురేష్ అడిగాడు. నాన్నా, మనకు ఎందుకు ఇంత కష్టం? మనకు ఎందుకు పెద్ద ఇల్లు, కార్లు లేవు? అని అడిగాడు. రామయ్య చిరునవ్వుతో ఇలా అన్నాడు. బిడ్డా, మనకు ఆస్తి తక్కువైనా మనసు పెద్దది. మనం కష్టపడితే దానివల్ల వచ్చే పండ్లు మనకే సంతోషం ఇస్తాయి. డబ్బు కొన్నిసార్లు మనసును దోచేస్తుంది. అని అంటాడు. సురేష్ కొంత ఆలోచించాడు, కాని చిన్న వయస్సులో ఉన్నందున ఆ మాటల లోతు అర్థం కాలేదు. ఇదే సమయంలో సుబ్బారావు ఇంట్లో మాత్రం వేరే దృశ్యం. రోహిత్ స్కూల్ నుంచి వచ్చి తన తండ్రి మీద కోపంగా ఇలా అంటాడు. నాన్నా, నాకు కొత్త ఫోన్ కావాలి. నా ఫ్రెండ్ శ్రేయకు ఉంది, నాకు ఎందుకు లేదు? అని అరుస్తాడు. సుబ్బారావు వెంటనే సేవకుడిని పిలిచి కొత్త ఫోన్ తెప్పించమని చెబుతాడు. కాని రోహిత్ ముఖంలో ఆనందం కనిపించలేదు. అతను మరోదాని కోసం తపనపడుతున్నాడు. ఒకరోజు సుబ్బారావు తన కొడుకుకు జీవిత విలువలు నేర్పాలన్న ఉద్దేశంతో ఒక ఆలోచన చేశాడు. నా కొడుకు ఒక పేద కుటుంబం జీవితం చూసి వస్తే వాడికి జీవితం అర్థమవుతుంది అని తన భార్య పద్మతో అన్నాడు. సుబ్బారావు, పద్మ రోహిత్ని రామయ్య ఇంటికి పంపించారు. ఒక రోజు వాళ్ల దగ్గర గడిపి ఎలా ఉంటుందో చూసిరా అని చెప్పారు. రోహిత్, రామయ్య ఇంటికి చేరారు. అక్కడ గోడలు మట్టి గోడలు, పైకప్పు కట్టెలతో కప్పి ఉంది. అప్పుడు రామయ్య భార్య లక్ష్మి ఇలా అంటుంది. మేము పేదవాళ్లం, మా ఇల్లు నీకు ఇబ్బందిగా ఉండవచ్చు, కొంచెం సర్దుకోగలవా? అప్పుడు రోహిత్, పర్లేదు ఆంటీ అని అంటాడు. కాని ఈ ఇంట్లో నవ్వులు, స్నేహం, ఆతిథ్యం మాత్రం అపారం. రామయ్య భార్య లక్ష్మి చల్లని నీళ్లు ఇచ్చి ఆత్మీయంగా చూసుకుంది. సాయంత్రం వారు అందరూ భోజనం చేశాక సురేష్ ఇలా అంటాడు. మేము ప్రతిరోజూ సాయంత్రం సూర్యుడు అస్తమువ్వగానే పోడుకుంటాం, గాలి బాగా వేస్తుంది. అని అంటాడు. అందరూ కొంచెం సేపు కూర్చుని పాటలు పాడుకున్నారు. రోహిత్ ఆశ్చర్యపోయాడు. ఇంత సంతోషంగా ఉన్న వాళ్లు పేదలా ఎలా ఉంటారు అని అనుకున్నాడు. ఆ రోజు రాత్రి రామయ్యతో రోహిత్ ఇలా అడిగాడు. మీరు ఇంత పేదగా ఉన్నా ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు, ఎలా? అని అడిగాడు. రామయ్య చిరునవ్వు చిందించి చెప్పాడు. బాబూ, మా దగ్గర డబ్బు లేకపోవచ్చు, కాని మంచి మనసు, ప్రేమ, ఎదుట వారికి సహాయం చేసే గుణం ఉంది. అవి ఉంటే చాలు, సంతోషం దానంతట అదే వస్తుంది. డబ్బు ఉన్నవాడు గొప్ప కాదు, డబ్బు ఉన్నా కూడా గర్వం లేనివాడు ఎదుట వారికి సహాయం చేసేవాడు గొప్ప. అని అంటాడు. రోహిత్ ఆ మాటలు విని చలించిపోయాడు. తన జీవితంలో మొదటిసారిగా నిజమైన ఆనందం అంటే ఏమిటో అర్థమవుతోంది. మరుసటి రోజు ఉదయం రామయ్య తన కొడుకు కిషోర్ను పొలంకు తీసుకెళ్తున్నారు. రోహిత్ కూడా వెంటపడ్డాడు. ఆగండి, నేను మీతో వస్తాను అని అంటాడు. రామయ్య సరే రా బాబూ అని అంటాడు. వారు పొలంలో నడుస్తూ పక్షుల అరుపులు, మట్టివాసన, అక్కడి పచ్చదనం చూసి రోహిత్ చాలా సంతోషపడ్డాడు. అబ్బా, ఇది ఎంత అందంగా ఉంది అని రోహిత్ అన్నాడు. సురేష్ నవ్వుతూ ఇలా అన్నాడు. ఇది మా ఆఫీస్ బాబూ, ఇక్కడే మేము పనిచేస్తాం, ఇక్కడే మాకు జీవితం ఉంటుంది. అని అంటాడు. ఆ రోజు ముగిసి రోహిత్ ఇంటికి తిరిగి వెళ్లారు. సుబ్బారావు ఇలా అడిగాడు. అక్కడ ఎలా గడిచింది? బాగానే గడిచిందా? రోహిత్ కొద్దిసేపు మౌనం పాటించి చెప్పాడు. నాన్నా, వాళ్ళు పేదవాళ్లు కాదు, నిజానికి మనమే పేదవాళ్లం. సుబ్బారావు ఆశ్చర్యపోయాడు. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? అప్పుడు రోహిత్ ఇలా అన్నాడు. వాళ్లకు చిన్న ఇల్లు ఉన్నా ప్రేమ పెద్దది. వాళ్లకు తినడానికి తక్కువ ఉన్నా పంచుకోవడానికి మనసు ఉంది. మన దగ్గర అన్నీ ఉన్నా మనసు మాత్రం ఖాళీగా ఉంది. మనం జీవితంలో డబ్బు కోసం పరిగెత్తాం, కాని ప్రేమ, దయ, సంతోషం మరిచిపోయాం.
ఆ రోజు నుంచి సుబ్బారావు కుటుంబంలో మార్పు వచ్చింది. రోహిత్ తల్లిదండ్రులు సహాయం చేయడం ప్రారంభించారు. సుబ్బారావు కూడా తన సంపదలో కొంత పేదల విద్య కోసం విరాళంగా ఇచ్చాడు. ఒకరోజు అతను రామయ్య ఇంటికి వెళ్లి ఇలా అన్నాడు. రామయ్య గారు, మీరు నాకు జీవిత పాఠం చెప్పారు. మీలాంటి మనసు ఉన్నవాళ్లు ఈ ప్రపంచంలో నిజమైన ధనవంతులు. ధన్యవాదాలు సార్. మనసు పెద్దదైతే ప్రపంచం కూడా మనదే అవుతుంది అని అంటాడు. ఇలా ఒక పేద కుటుంబం జీవితం ఒక ధనిక కుటుంబానికి నిజమైన జీవిత విలువలు నేర్పింది. డబ్బు మనకు సౌఖ్యాన్ని ఇవ్వొచ్చు, కాని మనసుకు శాంతి ఇవ్వదు. ప్రేమ, కరుణ, కష్టపడి సంపాదించిన గౌరవం, ఇవే జీవితంలోని అసలైన ధనాలు. మనిషి పేదగా పుట్టవచ్చు, కాని మనసు పేదగా ఉండకూడదు. అదే ఈ కథ యొక్క నీతి.